షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ దేనికి లేదు అంటారు. చాలా విలువ ఉంది. ఇప్పటి వరకు ఎంత బంగారం తవ్వారో దానికంటే 2 రెట్లు ఎక్కువ బంగారం ఇంకా భూమిలో ఉందని ఒక అంచనా కూడా చేస్తారండి. ఈరోజు మన దగ్గర భారీ బంగారు గనులు చాలా ఉన్నాయి. చాలామంది వ్యక్తులు తాము అత్యంత ధనవంతులు కావాలనే ఆశతో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? నా జీవనోపాధి బాగానే ఉంది, నా సహోదరునికి లేమి కలిగడం చూచినప్పుడు నాకు కనికరం లేదనుకోండి, నాలో దేవుని ప్రేమ ఉందని నేను ఎలా చెప్పగలుగుతాను? ఆలోచించండి. స్వచ్ఛమైన బంగారం ఉందంటే నకిలీ బంగారం కూడా ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఉంటుంది. నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్తుంటే సరిపోయిందా? ఆ ప్రేమ కనపడాలి కదా, క్రియల్లో చూపించబడాలి కదా. చాలా విషయాలు ఒకేలా కనిపిస్తాయి. అసలు నకిలీ, అసలు కంటే డాబుసరిగా కనబడుతుంటుందండి నకిలీ అనేది. కానీ సాధారణమైన వాటి నుండి విలువైన వాటిని గుర్తించడానికి ఎప్పుడు కూడా ఒక మార్గం అనేది ఉంది. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ని మనం గమనిస్తే, యాసిడ్ వంటి కొన్ని రసాయనాలకు ప్రతిస్పందించే విధానం ద్వారా బంగారం అనేది ప్రత్యేకించబడుతూ ఉంటుంది. మరి నిజమైన ప్రేమకు యాసిడ్ పరీక్ష ఏంటంటే స్పందన. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు అని చెప్పడం చాలా సులభం, కానీ మీరు వారితో ఎలా వ్యవహరిస్తున్నారు? నకిలీ ప్రేమల నుండి దేవుని ప్రేమను వేరు చేసే పరీక్ష అది. నేను పెదవులపై ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోయిందా? నీ లేమి సంగతి కూడా నేను పట్టించుకోవాలి కదా, నీ పరిస్థితిని నేను పట్టించుకోవాలి కదా. ఈరోజు మనం ప్రభువుని మరియు ఇతరులను ఆత్మతో మరియు సత్యంతో ప్రేమిస్తున్నామా లేదా మనం నిర్ధారించుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలె మనం ప్రవర్తించాలి. మాటలతో కాకుండా క్రియలతో, సత్యముతో ప్రేమించాలి. కొంతమంది ఎవరైనా అవసరాల్లో ఉంటే వారితో ఆడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇదే అదును. వాడికి గుణపాఠం చెప్పాలి. ఒక ఆట ఆడుకుందాంరా, వాడు ఎలాగ అవసరంలో ఉన్నాడు, మనం చెప్పిన దానికి ఎంత పడి ఉంటాడు అనుకుంటారు. గుర్తుంచుకోండి, అవసరాల్లో ఉన్నవారితో ఆడుకోకూడదు, ఆదుకోవాలి. అందుకనే వాక్యం సెలవిస్తోంది, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, మేలు చేసేవారికి మేలులు విస్తరిస్తాయి. నిజంగా దైవ ప్రేమ నీలో ఉంటే నువ్వు స్పందిస్తావు, వెంటనే స్పందన వస్తుంది. ఆ ప్రేమ అసలుదా నకిలీదా తెలిసిపోతుంది. ఆ టెస్ట్ పెట్టేది ఏమిటంటే స్పందన. మనం వెంటనే స్పందిస్తున్నామా లేదా? అబ్బే లేదు, ఆ గని కూడా నేనే తవ్వాలి, ఆ బంగారం కూడా నా సొంతమే కావాలి, ఎవరిని నా దరిదాపులు కూడా రానివ్వను అంటే ఇక అన్యులకి దేవుని పిల్లలకు పెద్ద తేడా ఏముండదండి. ఇంకెన్ని భాగాలు తవ్వాలో అన్నీ నావే కావాలి అనుకుంటారు. ఆశకి అంత ఉండదు కదా. ఆశపడటంలో తప్పులేదు, అయితే ఆశ దురాశ కాకూడదు. నీ ప్రేమ అసలుదా నకిలీదా నిర్ధారించుకునే సమయం వచ్చేసింది. చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు. ప్రతిస్పందన కరెక్ట్ టైంలో స్పందించాలి. జీవనోపాధి నీకుంది, ఎదుటి వ్యక్తి సంగతి ఏమిటి? అవసరాలతో ఆడుకోకూడదని మరలా చెప్తున్నాను.
ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రభు మనల్ని ఆదుకోకపోతే ఈ లోకం మనల్ని ఆట ఆడుకునేది కదా. ఎస్, నిజమే. అసలు సిసలైనటువంటి ప్రభు ప్రేమను కలిగి ప్రేమించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.